ఏళ్లకు ఏళ్లు భారతీయ సినిమాకు సేవలు. తన స్టెప్పులతో ఒక తరం మొత్తాన్ని ఉర్రూతలూగించిన అరుదైన నటుడు. ఇటీవలే పద్మభూషణ్ కూడా అందుకున్నారు. ఆయన మరెవరో కాదు, మిథున్ చక్రవర్తి. ఇప్పుడు మూవీ లెజెండ్ కు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. భారతీయ సినిమాకు గొప్ప సేవ చేసిన వారికి, పరిశ్రమ ఎదుగుదలకు తమ వంతుగా ఎనలేని కృషి చేసిన వారికి ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే. భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే పేరు మీద 1969 నుంచి ప్రతి సంవత్సరం ఈ పురస్కారాన్ని ప్రకటిస్తున్నారు. ఈ ఏడాది బెంగాలీ నటుడు, డిస్కో డాన్సర్ గా పేరు ప్రఖ్యాతులు అందుకున్న మిథున్ చక్రవర్తి అందుకోనున్నారు. అక్టోబర్ 8న జరిగే జాతీయ చలనచిత్ర ప్రధానోత్సవాల్లో ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు మిథున్. పురస్కారానికి ఎంపిక కావడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు మిథున్ చక్రవర్తి. ఇటు హిందీ చిత్రాలు, అటు బెంగాలీ సినిమాలు మిథున్ చక్రవర్తిని మోస్ట్ వాంటెడ్ హీరోగా మార్చాయి. ఒక దశలో మిథున్ దాను ట్రేడ్ పండితులు మ్యాట్నీ ఐడల్ అని పిలిచేవారు. 1990 వరకు బాక్సాఫీస్ దగ్గర మిథున్ చక్రవర్తి హవా నడిచింది. ఆ తర్వాత ప్రొడక్షన్ పై ఫోకస్ పెట్టారు. కొంతకాలానికి సహాయ నటుడి పాత్రల్లో మెరిశారు. విలన్ గాను మెప్పించారు. హిందీ, బెంగాలీ కాకుండా తెలుగు, కన్నడ, తమిళ చిత్రాల్లో సైతం మిథున్ నటించి మెప్పించారు.